హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే చెరువు చేపల పులుసు పెడుతున్నాను. అది ఎలా పెడతానో చూద్దాం రండి. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి కారం, ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ దంచుతాను కదా, ఇప్పుడైతే దంచకుండా దాంతో కూరేసి పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయ కూరేసుకుని టమాటా కూడా దాంట్లోనే కూరేసుకోవచ్చు. పొడుగ్గా అయితే బెండకాయ ముక్కలు అయితే కోసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కోరుకున్న ఉల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. నేనైతే చేపల పులుసు ఎప్పుడు నార్మల్గానే చేస్తాను, కానీ ఇదే ఫస్ట్ టైము ఇలా చేయడం. టమాటా బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందంట, అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత బెండకాయలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసుకోవాలి. నేనైతే మసాలాలు ఎక్కువ యూజ్ చేయను. మ్యాక్సిమం నేను వేసేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి వేస్తాను. దాంట్లోనే టమాటాలు కూడా వేసేసుకుని ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగానే కలుపుకోవాలి. ఎందుకంటే బెండకాయలు విరిగిపోకుండా వస్తాయి. గట్టిగా కలుపుకున్నామంటే బెండకాయ మొత్తం మెత్తగా అయిపోయి పులుసులో కలిసిపోద్ది. అలా అవ్వకూడదని అనుకుంటే స్లోగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటూ జాయిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. బాగా వేపిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న చేప ముక్కలు అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ గిన్నెలోనే కొన్ని వాటర్ పోసేసుకుని ఉప్పు కారం మొత్తం కూరలోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం గట్టి పట్టకుండా అటు ఇటు తిప్పాలి. కొంచెం తిప్పిన తర్వాత ఆ వాటర్లోనే కొంతసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పిసుక్కుని ఇందాక ఉడికిస్తున్న చేప ముక్కల్లోకి అయితే పులుసు వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత అయితే దాంట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇంకా చింతపండు గుజ్జు బాగా కలిపేసుకుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే ఇలా వస్తుంది. బాగా మరిగించాలి. మరిగితే పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఈ పులుసు చేసేసరికి మా ఊళ్ళో అల్లరి అయితే ఇంకంతా ఇంత అల్లరి చేయరు, చాలా అల్లరి చేసేస్తారు. పులుసు అయితే బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతుంది పులుసు కదా, చూసారు కదా. పులుసు బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఎందుకు వేయలేదంటే నా దగ్గర లేదు. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవడం మర్చిపోయాను నేను. మీరైతే వేసుకోండి కంపల్సరీ, బాగుంటుంది పులుసు అయితే, సూపర్ ఉంటుంది నిజంగా. ఫైనల్గా పులుసు అయితే మరిగిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా. ఇలా గ్యాస్ ఆఫ్ చేసానో లేదో అలా ఆకలి అన్నాడు మా అబ్బాయి. అయితే చేప ముక్క ఒకటి, బెండకాయ ముక్క ఒకటి వేసి పెట్టాను. నిజంగా చాలా బాగుందన్నాడు. ఆడికైతే బాగా నచ్చిందంట. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. తర్వాత అయితే మా ఆయన గారికి కూడా పెట్టాను. పెట్టిన తర్వాత ఆయనకు కూడా బాగా నచ్చింది. బాయ్ బాయ్.